అందరికీ నమస్కారం. ఆహ్, సాయి గురు చరిత్ర చెప్తున్నాము. అయితే 3 సార్లు ఓంకారం చెప్దాం ముందు. ఆహ్, ఆహ్, ఓకే. శ్రీ గురు చరిత్రలో అధ్యాయం 12, 11 అధ్యాయం వరకు. సో, నరహరి రూపంలో ఉన్న దత్తుడు ఆహ్, అతని అవతారం పూర్తి చేసుకొని పూర్వ వృత్తాంతం అంతా కూడా హ్మ్. మొత్తము గుర్తుకొచ్చి తల్లికి చెప్తాడు. అయితే అతను నేను సంసారం అంటని సన్యాసిని కాబట్టి నేను చేయవలసిన తీర్థాటనము మొదలై కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీల్లేనివి రహస్యమైనవి కాబట్టి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండడానికి వీలు కాదు కనుక నీవు అనుమతి ప్రసాదిస్తే తల్లిదండ్రుల అనుమతి తీసుకొని శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ అవతారం గురించి బయలుదేరతాడు. అయితే అధ్యాయం 12లో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అన్నది. నాయనా నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా! మరి నీవు కూడా 12 సంవత్సరములు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా! ఇలా క్షణిక ఆవేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవ్వక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా! అని బ్రతిమాలింది. అంటే తల్లి కదండీ! వదలలేదు కాబట్టి, ఆ తల్లి ఇతను ఇల్లు వదిలి సన్యసిస్తానన్నప్పుడు ఆవిడ చెప్తోంది, "నువ్వు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి! నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాలి. గృహస్థు అంటే కామి కానివాడు మోక్షకామి కాలేరని శాస్త్రం చెప్తోంది." ఎందుకని? అంటే గృహస్థు జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని అటు పిమ్మట బిడ్డలు అంటే సృష్టి ధర్మము ప్రతి సృష్టి చేసి బిడ్డలు తర్వాత సన్యసించినప్పుడు ఏమవుతుంది అనంటే, లోకానికి ఒక ఆదర్శం కింద చూపాలి కాబట్టి సన్యాసము స్వీకరిస్తే అప్పుడు సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవుతుంది. ఎందువల్ల? అన్నీ చూసేస్తాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంకా కోరికలు ఉండిపోతాయి. అలా అని బ్రహ్మచారులు సన్యాసం తీసుకోరు అని అనరు. కానీ చిన్నప్పటి నుంచి జ్ఞానముండి, ఆ జ్ఞానముతో విడుదలయ్యి సన్యాసం తీసుకోవడం వేరు. ఆవేశంతో సన్యాసము మనకేదో ఇబ్బందొచ్చి, బాధొచ్చి చాలామంది టక్‌మని దీనికంటే సన్యాసం బెటరు అని చెప్పి ఒక నిర్ణయం తీసేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. మళ్ళీ పడిపోతారు. ఎందుకనంటే సన్యాస ధర్మానికి చాలా నియమాలున్నవి. ఆ నియమాలకి కట్టుబడకుండా జీవితం ఉంటే కనుక అది వస్త్రం కాదు. కాబట్టి ఆవిడేమంటుందంటే, "నువ్వు 12 సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉండి, తరువాత నువ్వు గృహస్థుగా జీవితాన్ని గడిపి ఆ తర్వాత సన్యాసం స్వీకరిస్తే కనుక అప్పుడు వాసన అంటే లోపలుండే అనేక కోరికలు లేకపోతే విషయం తెలిసి నాలెడ్జ్ వచ్చి అప్పుడు నువ్వు సన్యాసం తీసుకుంటే కనుక అది మంచిదని శాస్త్రాలన్నీ హెచ్చరిస్తున్నాయి కదా! అని బ్రతిమాలుతోంది. అప్పుడు వటువైన నరహరి ఏమంటున్నాడంటే, అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తల్లికి కపిల మహర్షి ఎలా అయితే జ్ఞానోపదేశం చేశాడో, అలా తల్లికి నరహరి తత్వం ఇలా బోధిస్తున్నాడు. ఏమని? అంటే, "అమ్మా! భౌతికమైన శరీరాలు వైభవమే కానీ అవి అశాశ్వతాలు. శాశ్వతం కాదు. ఈ భౌతికమైన అనేక రకాలైన భోగాలతో కూడిన ఈ శరీరం ఏదైతే ఉందో, అది చాలా వైభవంగా కనిపిస్తుంది. కానీ అది అశాశ్వతము అంటే శాశ్వతం కాదు. అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవరు లేరు కదా ఇక్కడ. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంట నుండే వెంటాడుతూనే ఉంటుంది. అంటే పుట్టాడు అంటే గిట్టక మానడు. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే మరణం అనేది అనుభవించాల్సి ఉంటుంది. యువకులైనా, వృద్ధులైనా.
ఈ శరీరాన్ని ఎప్పుడైనా సరే రాలిపోతుందో తెలీదు. ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందని లెక్క పెట్టుకున్నట్లుగా మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూనే ఉంటుంది. ఎవరైనా మనకి అప్పిస్తే ఎన్నాళ్ళకి తిరిగిస్తామన్నామో దానికోసం లెక్క పెట్టుకుంటూనే ఉంటాడు. వీడిస్తాడా? ఎగ్గొడతాడా? కాబట్టి వెంటాడుతూనే ఉంటాడు. సో, అలా మృత్యుదేవత ఈ శరీరాన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ జీవితం అనేది మృత్యుదేవత ఒళ్ళోనే ఉంటుంది. కాబట్టి మానవుల జీవితకాలం లెక్కపెడుతుంది. రాత్రి, పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి. మనం రాత్రయింది, పగలయిందని గడుపుతూ ఉంటాం. ఒక రోజు గడిసిందంటే, ఒక రోజు నువ్వు మృత్యువుకి దగ్గరికొచ్చినట్టే లెక్క. కాబట్టి ఆయనేం చెప్తున్నాడంటే చక్కగాను నువ్వు ఒక్కరోజు రాత్రి, పగలు గడిసిందంటే మృత్యుదేవతకి ఒడిలోకి వెళ్ళిపోతున్నావు. నీ ఆయుర్దాయం అంతా ఎగరగొట్టుకొని పోతోంది. ఈ శరీరము, భార్య, బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరిచి, అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటివారు అని ఆయన చెప్తున్నాడు. ఓకే. మరి అదేంటండి? మరి అంటే శాశ్వతం ఇవన్నీ కూడా మనము వచ్చాము అనంటే పాత్ర పోషణ చేసి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. ఈ ఎవ్వరు వచ్చినా అదంతా మన రుణము. కాబట్టి అది ఏదో కర్తవ్యము తీసుకుంటాము. కానీ నీ అస్సలు జన్మ కారణం ఏమిటి? దేనికి వచ్చాను? నేను ఏం చేస్తున్నాను? అనేది అసలు గుర్తు చేసుకోవాలి. అందుకే మనిషి తప్పనిసరిగా ఎందుకొచ్చాను నేను? ఏం చేస్తున్నాను? తిరిగి ఎక్కడికి వెళ్తాను? అనే క్వెషన్ రాకపోతే గనక ఆ జీవితం వృధా. అయితే ఎప్పుడో ఒకప్పుడు మనకేదో బాధలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు కొద్దిగా వైరాగ్యం అనిపించి క్వెషన్ చేసుకుంటాడు. ఇది కాదు జీవితం. ఇంకేదో ఉంది అని కొద్దిగా క్వెషన్ ఒస్తుంది. కానీ అది నిలబడదు. అది నిలబడదు. ఎందుకని? ఈ బాహ్య వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శరీరం మీద వ్యామోహము అంటే భోగలాలసత్వము, భార్య, బిడ్డలు లేతే భర్త, బిడ్డలు, గృహము, ధనము ఈ జీవితం ఏదైతే ఉందో అది శాశ్వతం అనుకుంటాం. అది శాశ్వతం కాదు. నీ కర్తవ్యంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నావు, పాత్ర పోషణ చేస్తున్నావు. డ్యూటీ మీన్స్ పాత్ర పోషణ చేస్తున్నావు. కానీ ఇది శాశ్వతము కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రధానమనుకుని జీవించేవారు పశుప్రాయంగా జీవితము అని అంటున్నారు. ఎందుకలా అన్నారు అనంటే, పశువు లక్షణం ఏంటనంటే తినడము, పడుకోవడము ఇంతే ఉంటుంది. సో, మనం కూడా ఆహారం కోసం పరుగులు పెట్టడము, ఆ ఆహారం సంపాదించుకోవడము, తినడము, మళ్ళీ దానికోసమే పరుగులు పెట్టడము అనే జీవితాన్ని పశుప్రాయము అన్నారు. మానవ జన్మ అన్నిటికంటే ఉత్తమమైన జన్మ కాబట్టి, వేరే అవకాశము వేరే జన్మలో లేదు కాబట్టి, ఈ జన్మలో మనము జ్ఞానం ఉంది కాబట్టి, ఆ జ్ఞానంతో తెచ్చుకున్న రుణాలేవైతే మీకు ఉన్నవో, అంటే ఆల్రెడీ మనం ఏం చేశామో, దాన్ని కర్మ రూపంగా, ప్రారబ్ధ రూపంగా అనుభవిస్తాం కాబట్టి, ఆహ్, ఆ తెచ్చుకున్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా నువ్వు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. నేను తప్పించలేను, తీయలేను కానీ సమం చేయటానికి సహకరిస్తానంటాడు. దాన్ని అనుభవిస్తూనే నెక్స్ట్ జన్మకి బాట అనంటే నెక్స్ట్ జన్మకి ఈ ప్రారబ్ధం తగ్గి ఎటువంటి ప్రారబ్ధం లేకుండా నేను కొంచెం ఖాళీ అయ్యి విడుదలవుతానేమో చూసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ విషయం అండి. మనిషి ఓల్డ్ ఏజ్‌కి డబ్బులు దాసుకుంటాడు. ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే ఓల్డ్ ఏజ్‌కి ఎవరు మనల్ని చూడకూడదు. ఎవరు ఎవరికీ మనం భారం కాకూడదు. ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని అందరికీ ఉంటుంది. సో, కాబట్టి ఎవరి మీదో పడిపోవాలని ఎవరికీ ఉండదు. తప్పనిసరిగా ఓల్డ్ ఏజ్‌కి అందరూ దాసుకుని ఓల్డ్ ఏజ్‌లో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఎలా అనుకుంటారో, నెక్స్ట్ జన్మకు కూడా బాట వేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మర్చిపోయారు. మర్చిపోతారు కూడా. ఈ జన్మ ఒకటి గడిస్తే చాలండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని. మరి ఓల్డ్ ఏజ్ తర్వాత చూసుకోవచ్చు కదా! దానికి మొదటి నుంచి పెన్షన్ దాసుకోవడమో, లేతే పీఎఫ్‌లు కట్టుకోవడమో, లేతే ఏవో స్థలాలు కొనుక్కోవడమో, పొలాలు కొనుక్కోవడమో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? అంటే తెలుసు. అన్నీ తెలుసు. తెలియకుండా ఎవరికీ లేదు. కానీ
జన్మ దగ్గరికొచ్చేటప్పటికి పక్కకు పెట్టేస్తారు. వాయిదా వేసేస్తారు. కాబట్టి ఇక్కడ అందుకుని పశువులతో సమానం అన్నారు. ఎందుకని? మిగతా ప్రాణులన్నీ జ్ఞానం లేదు కాబట్టి జన్మ గురించి ఆలోచించే అవకాశం లేదు. మానవ జన్మకి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆయుర్దాయం అంటే ఈ జన్మలో ఈ జ్ఞానముతో ఈ జీవితము ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి? కాబట్టి ఉద్ధరే ఆత్మానాత్మనన్నారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోమన్నారు. నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి? సో, ఈ పాత్ర పోషణ చేస్తాను. ఇది అశాశ్వతమని తెలిసినా సరే, ఈ పాత్ర పోషణ చేయాల్సిందే. ఎందుకని? మనము ఈ భూమి మీదకొచ్చినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పోషించారు. వాళ్ళ రుణం మనం ఎలాగూ తీర్చుకోలేము. కాబట్టి తిరిగి కొత్త ప్రతిసృష్టి చేసి ఈ ఈ వాళ్ళ ఏదైతే వాళ్ళు చేశారో పని మళ్ళీ అదే ప్రతిసృష్టి చేసి మనం చెయ్యాల్సిన కర్తవ్యము మనకుంది కాబట్టి తప్పనిసరిగా చేస్తాం. అది తప్పని ఎవరు అనరు. కానీ అదొక్కటే చాలనుకోవడం తప్పు. కాబట్టి ఇక్కడేమంటున్నారంటే, నువ్వు మానవ జన్మలో జ్ఞానముంది కాబట్టి పశువులాగా ఉండకూడదు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యము అనే విషయాన్ని తెలుసుకోవాలి. జనులకి ధర్మం చేయడం తెలుసు. అంటే దానం చేయడం తెలుసు తప్పించి ధర్మాచరణ తెలియదు. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత అన్నప్పుడు ధర్మం నన్ను కాపాడుతుందని తెలుసు. కానీ ఎలా కాపాడుతుంది? ఏం చేస్తే కాపాడుతుంది? అనే విషయం మాత్రం తెలీదు. ధర్మము అన్నప్పుడు ఎప్పటికప్పుడేనండి. నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు ఒక ధర్మము, యవ్వనంలో ఒక ధర్మము, ఇలా అంటే టోటల్‌గా ఒక ధర్మం కూడా ఉంటుంది. పాత్ర పోషణ ధర్మం. అలాగే పుట్టుకల్లో నీకు ఈ పంచభూతాలు సహకరిస్తున్నప్పుడు వాటికి తిరిగి రిటర్న్ నేనేం చేయాలి అన్నది కూడా ధర్మము. ఈ ధర్మాచరణలో కొంచెమైనా మనం స్పేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, లేకపోతే మనం దృష్టి పెట్టాలి. కాబట్టి గృహము, ధనము, శరీరము, భార్యాబిడ్డలు, జీవితము ఇదంతా అశాశ్వతమని తెలిసి కూడా శాశ్వతం అనుకుని ఎలా అయితే దొర్లుతూ నేను ఉన్నానో, పొర్లుతూ ఉన్నానో, అలాగే ధర్మాచరణం ఒక్కటే నా కర్తవ్యము. మనిషికి ప్రథమ కర్తవ్యం. అంటే ఏంటి అనంటే, వచ్చిన జన్మ మానవ జన్మకొచ్చావు కాబట్టి జ్ఞానముతో పూర్వ వాసన అనేక జన్మల నుంచి తెచ్చుకున్న రుణాలు వదిలించుకుని, కొత్త వాసనలు లేకుండా శుద్ధి అయి వెళ్ళాల్సినది ప్రథమ కర్తవ్యము. రెండవ కర్తవ్యము ఇది అంతర కర్తవ్యము. ఆత్మ యొక్క అంటే సోల్ యొక్క కర్తవ్యం అది. సో, రెండవ కర్తవ్యం ఏంటి అనంటే, ఈ శరీరం నిర్మాణానికి కావలసిన అవసరాలు రెండవ కర్తవ్యం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది అశాశ్వతం అని మర్చిపోయిన వాళ్ళందరూ కూడా పశువుతో సమానం అన్నారు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం అంటున్నాడాయన. అలా కాకుండా మృత్యువుని జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి? ఎలా పోల్చాడనంటే, కొద్ది నీరు ఉన్న సరస్సు. అంటే ఈ ఈ శరీరము ఈ చిన్న చిన్న వస్తువులు ఇవి టెంపరరీ ఇవన్నీ కూడా ఇవే శాశ్వతం అనుకుని ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే ఆ నీరు ఇంకిపోయాక చేపల పరిస్థితి ఏంటి? నీటిలో తప్పించి చేపలు బ్రతకలేవు. అలాగే అంతే ఈ ఏదైతే అనుకుంటున్నాడో ఈ భ్రమనే జీవితంలో గడిపి ఆ భ్రమ తొలగిపోగానే అతనికి అర్థమవుతుంది. కానీ చేతులు కాలేగా ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు శరీరము సహకరించదు. ఎటువంటి సాధనకి శరీరము సహకరించదు. దుఃఖితుడవుతాడని చెప్తున్నారు. కాబట్టి అలాంటి కొద్ది నీరు ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటని అడుగుతున్నాడు. ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్ల ఆయుర్దాయం ఆయన అప్పుడు చెప్పాడు కాబట్టి 100 ఏళ్ళు చెప్పాడు. అందులో సగకాలం నిద్రలోను బాల్యము పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది. కాబట్టి నువ్వు తెచ్చుకున్న పుణ్యం నీ కాలం. ఒక్క క్షణం ఊపిరి ఇంకొక క్షణంలో పోతుందనంటే మనకన్నీ గుర్తుకొచ్చేస్తాయి. గుర్తుకొచ్చి అయ్యో తండ్రి, ఈశ్వర ఈ క్షణం ఆపు ఇంకా పిల్ల పెళ్లి చేయలేదు, లేతే ఇది చేయలేదు, అది చేయలేదు అని 100 చెప్తాం. ఎన్ని చెప్పినా దీనికి చక్కటి స్టోరీ ఉంది. సో, ఒకతను ఒక గురువుగారి దగ్గరకొచ్చాడు.
గురువుగారి దగ్గరకొచ్చి నా మనస్సు అస్సలు నిలబడట్లేదండి. చాలా కష్టంగా ఉంది. ఏదో సాధన చేయాలనుకుంటున్నాను. దానికి మీరేమన్నా రెమెడీ చెప్పండి. చక్కగా మీ దగ్గరే శిష్యుడి కింద ఉండిపోయి సాధన చేసుకుంటాను అని అడుగుతాడు. అడిగితే ఆయన చూసి ఏమంటాడంటే, "ఏం చేస్తావు నువ్వు?" అని అడుగుతాడు. ఏదో వ్యాపారము, పిల్లలు ఏవో అడుగుతాడు. అన్నీ బానే ఉన్నాయి. నువ్వు 24 గంటల్లో చచ్చిపోతావు. కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడే చక్కబెట్టేసుకో అని చెప్తాడు. చక్కబెట్టేసుకో అంటే కంగారు పడిపోతాడప్పుడు. అయిపోయి అయ్యయ్యో! నేనింకా చాలా ఉండిపోయినాయి అని చెప్పి పరిగెట్టుకు వెళ్ళి అన్ని పనులు ఏవో చక్కబెట్టుకుంటాడు. ఏవో బ్యాంక్ పనులు, ఈ పనులు, ఆ పనులు అన్నీ చేసేసుకుంటాడు. చేసేసుకున్న తర్వాత కూడాను అతనికి రాత్రి అవుతుంది. నిద్ర పట్టదు. సరే ఇంక 10 గంటలుందో, 8 గంటలుందో చూసుకుంటాడు. సరే ఇంకెందుకు నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను. భార్యకి, పిల్లలకి అన్నీ అప్పచెప్పేసాడు. అన్నీ చేసేసాడు. సంతకాలు పెట్టేసాడు. అన్నీ ఎక్కడెక్కడ సర్దేశాడు. సర్దేసి ఇంకా 10 గంటలుంది. కనీసం ఈ 10 గంటల్లోనైనా సరే వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని అక్కడే చచ్చిపోదాం అనుకుంటాడు. అనుకుని జాగ్రత్తగా ఇంటి నుంచి బయలుదేరతాడు. మళ్ళీ ఆ ప్రయాణం చేస్తాడు. ఏవో చేస్తాడు. ఇంకా 2 గంటలో, గంటో ఎంతో ఉంటుంది. గురువుగారి దగ్గరికొస్తాడు. వచ్చి చెప్తాడు. "ఏం నాయనా మళ్ళీ వచ్చావంటే, ఇదిగో మీరు చెప్పిన 24 గంటలో ఇంత బాగా సర్దేసుకున్నాను. ఇంకో గంటుంది. కనీసం ఆఖరి క్షణాలైనా సరే మీరేదైనా మంచి మొక్క చెప్తే దాన్ని మననం చేసుకుంటూ చచ్చిపోతానని" అంటాడు. అప్పుడాయన అంటాడు, "నేను గనక ముందు చెప్తే గనక నువ్వు 100 చెప్తావు. 24 గంటల్లో నీకు ప్రాణం పోతుంది. చక్కబెట్టేయమంటే అన్నీ చక్కబెట్టేసావు కదా! ఇప్పుడు నీకు నేను బోధిస్తాను" అనంటే, "అయ్యో! అదేంటండి నేను చావనా?" అని అడుగుతాడు. "నువ్వేం చనిపోవు. నీ సంసారం చనిపోయింది." అంటే మామూలుగా అయితే విడుదల అవ్వమంటే అవుతారండి? నువ్వు చనిపోతావంటే టకటక అన్నీ సర్దేసుకున్నాడు. సర్దేసుకొని వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు ఖాళీ అయ్యావు. ఇప్పుడు ఏది చెప్పినా నీ లోపలికి దూరుతుంది. కాబట్టి ఇక నుంచి ఈ జీవితాన్ని పరమాత్మ సేవ వైపు ప్రయాణం చెయ్యి, పరమాత్మ వైపు ప్రయాణం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి బోధించటం మొదలుపెడతారు. మనకి 60 వచ్చినా, 50 వచ్చినా, 70 వచ్చినా ఉండండి ఈ పనయ్యాక భగవంతుడి దగ్గరికి, ఆ పనయ్యాక ఇంకా అసలు ఎక్కడ ఖాళీ ఉండదండి ఈ జనాలకి. అసలు ఖాళీ ఉండదు. కొద్దిగా కూడా అనిపించదు. అయ్యో! నేనింక వెళ్ళిపోతానేమో సర్దుకుందాము ఇంకా అని చెప్పి. ఇంకా మనవల కార్యక్రమాలో లేకపోతే పిల్లల కార్యక్రమాలనో లేకపోతే అదనో, ఇదనో ఏవో తప్పవు అన్నట్టే ఉంటాడు. శ్మశానంలోకి వెళ్ళాక కూడా ఏదో టైముంది ఇంకా పర్వాలేదు ఏదో పనుందంటే ఉండండి ఓసారి దిగొచ్చి చూసేసుకుంటాననేటట్టుగా ఉంటుంది మనిషి మానసిక పరిస్థితి. కాబట్టి ఈయనేమంటున్నారంటే, నీ జీవితంలో ఆయుర్దాయంలో కాలచక్రం గర్భంలో అంటే కొన్ జీవితంలో ప్రాప్తించే సంపద క్షణాలు అంటే మనకుండే ఆస్తి ఏంటంటే మన కాలమే. ఎన్నో జన్మల పుణ్యం మన కాలం. ఆ పుణ్యంతో నువ్వు తెచ్చుకున్నావు నీ కాలాన్ని ఒక్క నిమిషం కూడా నువ్వు వేస్ట్ చేసుకోకూడదు. ఆ క్షణకాలము ఉండి వాడిపోయేది నీ జీవితం. కాలచక్ర గర్భంలో పిండములను, శిశువులను, బాలురని, యువకులని, విజ్ఞులని, దేవతలని, సర్వజీవులని ఎవ్వరినైనా సరే కాలం మింగేస్తూ ఉంటుంది. కాలచక్రం చేతిలో ఎవరైనా సమానమే. కాబట్టి అలాంటి కాలచక్రంలో నువ్వు ఇరుక్కోకుండా ఉండాలి అనంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదంతా ఎవరు చెప్తున్నారు? తల్లి అడిగినందుకు గాను ఆయన తను తత్వం తల్లికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు కాబట్టి, నరహరి చెప్తున్నాడు కాబట్టి తెలుస్తోందిది. కాబట్టి దేని మీదైనా నువ్వు మమకారం పెట్టుకోవడము ఆత్మవంచనవుతుంది. ఎందుకంటే సోలు యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి? విడుదలవ్వడానికి మానవ జన్మ తీసుకొనొచ్చింది. మరి నువ్వు ఏదో కర్తవ్యాలు పెడుతున్నావు దానికి. పెడితే అది ఆత్మవంచనవుతుంది. దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. నీటి బుడగ నీటిలోంచే పుడుతుంది. నీటిలోనే టప్‌మని పేలిపోతుంది. అలా ఈ ఈ ఇది చర్మము లోపల మాంసము, ఎముకలు, రక్తము, శరీరము అంతా తయారవుతుంది. కానీ ఒక్క క్షణం ప్రాణం పోతే ఇవన్నీ బీసిపోతాయి. సో, అంటే నీటి బుడగ పేలిపోతే, ఆ బుడగ ఆకారము, నామము, రూపము అన్నీ పక్కకెళ్ళిపోతాయి. ఎంత బాగా ప్రయాణం చేస్తుందో ఆ నీటి మీద. టప్‌మని పేలిపోగానే కలిసిపోతుంది. సో, మనం గూడా అంతే. కాబట్టి ఈ శరీరము జడము, నశ్వరము అనంటే
అర్థమవుతుంది. మనం అందరూ మన ముందు తరం వాళ్ళో, మన ఇంట్లో వాళ్ళో ఎవరో ఒకరు మన ముందు చనిపోయి మనం చూస్తామండి. చూడకుండా ఏమి ఉండం కదా! సో, అంత దర్జాగా తిరిగేవాడు నేల మీద బీసిపోయి పడుకుంటాడు. అది మనం చూస్తాం. చూసినప్పుడు మనకు వైరాగ్యం వస్తుంది. కొద్దిసేపే. శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ తర్వాత మళ్ళీ చన్నీళ్ళు నెత్తి మీద పోసుకున్నాక అన్నీ మర్చిపోతాడంటారు అందుకే. ఆ మర్చిపోవడానికే స్నానం అని చెప్పారు. నెత్తిమించి స్నానము. మర్చిపోపోతే ఈడింక మళ్ళీ జీవించలేడని చెప్పి ఇన్ని ఏర్పాట్లు చేశారు మనకు పాపం. ఇలా శరీరము, జడము అని తెలిసిన, నశ్వరమని తెలిసిన, ఆత్మ చిత్స్వరూపము అంత శక్తివంతమని తెలిసిన, ఆత్మ శాశ్వతమని తెలిసిన, ఈ సుఖాలు, దుఃఖాలు అన్నీ టెంపరరీ అని తెలిసిన, అన్నీ తెలిసిన ఎవ్వరూ జ్ఞానంతో ఉండరు. ఎందువల్ల? మాయా మోహాదుల వల్ల. మాయ అంటే ఏదో అనుకోకూడదు. మనస్సు మాయ. ఈ మనస్సుతో యుద్ధమే చేస్తారు మనుషులు. ఆ మనస్సులో వ్యామోహాలు, కోరికలు, అసంతృప్తులు లేతే అవేవో అభిప్రాయాలు, నిర్ణయాలు ఏవో ఒక మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ కలగలిసిపోయిన ముద్ద ఇది. దాని నుంచి తప్పించుకోలేమా అన్నట్టు దానికి తోడు మోహం ఒకటి. మోహం అంటే అదంతా ఒక అజ్ఞానమే. దానివల్ల ఈ మనస్సు ఆ మాయలో ఇరుక్కుంటుందంటారు. అలా మనిషి ఎన్ని తెలిసినా అప్పుడే వింటాడు, అప్పుడే పక్కకు పోతాడు. అలాంటి స్థితిలో దుఃఖమే ఆత్మస్వరూపమని తెలీదు. సుఖదుఖాలున్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. ఈ సుఖదుఖాలన్నీ కూడా ఇదయిపోతేనండి నేనింక భగవంతుడి వైపే వెళ్ళిపోతాననేవాడు. నాకీ దుఃఖం తొలగట్లేదురా నాయనా అని బెంగబెట్టుకునేవాడు. ఇలా ఎన్ని రకాల మనుషులు ఎన్ని చూస్తాం మనం. ఎందువల్ల ఇదంతా? ఇదంతా అజ్ఞానం వల్ల. ఏంటి అజ్ఞానము అనంటే నువ్వెవరో తెలుసుకోపోవడం వల్ల. ఆ నేను అనేది నేను ఎవరు అనే క్వెషన్ రాదు. ఆహ్, నేను శాశ్వతం అనుకోవడం తప్పించి అశాశ్వతం అని కూడా తెలియదు అసలు. అజ్ఞానము. అయితే సద్గురు కటాక్షం వల్ల మానవుడు ఈ మాయను దాటగలడు. సరైన గురువు దొరికితే. అంటే సద్గురువు అంటే ఎవరు? మరి ఎలా పట్టుకోవాలండి? అంటే ఏ గురువైనా సరే ఆ గురువు తల్లిలా ఉండాలి. అంటే మాతృ హృదయంతో ఉండాలి. ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయించే తపన ఉండాలి. అంతేగాని వాచా వేదాంతంతో నేను మొక్క చెప్తాను నువ్వు వినేసి పో, ఏరుకో, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేవాడు గురువే కాదు. కాబట్టి ఒక గురువు అంటే తల్లితో సమానం. తల్లి బిడ్డను వదలదు. వాడు 20 ఏళ్ళొచ్చి, 25 ఏళ్ళొచ్చినా నాకు తెలుసులే అన్నా సరే, ఎక్కడైనా తప్పిపోతాడేమో అని ఇంకొంచెము మంచి మాటలు, ఇంకొంచెము ఏదోటి నేర్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. అది తల్లి లక్షణం. మాతృ లక్షణం అది. సో, గురువుకి అలాంటి లక్షణం ఉండాలి. వాడెక్కడ పాడైపోతాడో, అనవసరంగా ఈ కర్మలో ఇరుక్కుంటాడేమో, దాని నుంచి పాపం విడుదల చేసి, ఆ జన్మకి కొంత బాహ్య తల్లి అంటే శరీరాన్నిచ్చిన తల్లి శరీర పోషణ, లేకపోతే వాడి జీవితము చూస్తుంది. గురువు అంతర ప్రయాణం చూస్తాడు. జన్మకి చూస్తాడు. ఈ శరీర యాతన నుంచి తప్పించు సమానము. సద్గురువు అంటే అలాగే ఉండాలి. అంటే స అంటే ఆత్మ. అంటే సు అన్నా, స అన్నా ఒకటే. సు అంటే ఆత్మ. దానికి అంటే ఆత్మకి గురువు. అంటే నీకు కాదు, నీ శరీరానికి కాదు. ఆత్మని ప్రయాణం చేయించటానికి. అందువల్ల అటువంటి సద్గురు కటాక్షం వల్ల మాత్రమే మానవుడు మాయను దాటగలుగుతాడు. అంటే మనస్సుని దాటగలుగుతాడు. ఏం చెప్పాడండి ఆయన? తత్వం అంటే అలాగే ఉంటుంది. లోతు ఉంటుంది. పురాణం అంటే పైపైన చెప్తుంది. బాబు నువ్వు ఈ కష్టంలో ఉన్నావా? ఇదిగో ఇది చేసుకో. ఇది చేసుకుంటే గనక ఈ కష్టం తీరుతుంది. ఇది చేస్తే నీకు లక్ష్మీ కటాక్షం వస్తుంది. డబ్బులొస్తే ఇంకొంచెం ఇరుక్కుంటావు. అని అన్నట్టే ఉంటుంది. అంటే భోగం కోసమే చెప్తుంది తప్పించి సుఖం కోసం చెప్తుంది. కానీ తత్వము శాశ్వతమైన ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేస్తుంది. జన్మ గురించి చెప్పదు. జన్మాంతరము చెప్తుంది. పురాణము అంతా కూడా జన్మ గురించి. అంటే ఈ జీవితము గురించి. జన్మ మీన్స్ ఈ జీవితం గురించే చెప్తుంది. అంటే నీకేం గావాలి? ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మహాత్ములందరూ కూడా ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేసి, వాళ్ళు బాట వేసి మనకి చూపించారు.
కాబట్టి ఈయనేం చెప్తున్నారంటే, ఈ అశాశ్వతమైన వాటి వైపు ప్రయాణం చేయటం అజ్ఞానము. ఆ అజ్ఞానం నుంచి నువ్వు బయటపడాలంటే సద్గురువు యొక్క కటాక్షం వలన మానవుడు ఈ మాయని దాటేస్తాడు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మనెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చని వాడు నిజమైన ఆత్మ వంచకుడవుతాడు. ఎందుకని? వచ్చింది అందుకు. మరి ఉత్తమమైన జన్మనెత్తాడు. అటువంటి వాడు ఆత్మకి శ్రేయస్సు కలిగించకుండా ఈ శరీరానికి శ్రేయస్సు కలిగించాలని ట్రై చేసిన వాడు, ప్రయత్నించేవాడు నిజమైన ఆత్మ వంచకుడవుతాడు. ఆత్మఘాతకుడవుతాడన్నారు. అలాగే బ్రహ్మఘాతకుడు కూడా అవుతాడు. ఎందుకని? సృష్టికర్త పాపం నువ్వు ఉద్ధరించబడతావని సృష్టించాడు. కాబట్టి బ్రహ్మఘాతకుడవుతాడు. ఆత్మ సోలు నేను నేనని గుర్తు చేసి తరించడానికి వచ్చింది ఉత్తమమైన జన్మకి. ఎన్ని జన్మలు ఎదురు చూసిందో పాపం. ఎదురు చూసి ఈ జన్మకొచ్చింది పాపం. దాని వంక కూడా చూడ్డం. పస్తు పెట్టడం అంటారు చూడండి. అలా భౌతిక వ్యామోహాల్లో ఆత్మని పస్తు పెట్టేయగలడు. అందుకని ఈయనేమంటున్నారు? ఆత్మవంచకుడు, ఆత్మవైపు ప్రయాణం చెయ్యనివాడు ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. కాబట్టి అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్ముడైన నాకేది కర్తవ్యమో తెలుసుకోవాలి కదా అని అడుగుతున్నా. నువ్వు అంటున్నావు కదా నువ్వు కారణ జన్ముడివని. కాబట్టి సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం ఈ మాట అయితే కారణ జన్ముడైన నాకేది కర్తవ్యమో నువ్వే చెప్పమ్మా అని చక్కగా అడిగాడు. కాబట్టి ఆ నరహరి తల్లి అడిగింది కాబట్టి తల్లికి తత్వము చెప్తున్నాడు. కాబట్టి తల్లికి తత్వం చెప్పే రూపంలో మనకి జ్ఞానోదయాన్ని బోధిస్తున్నాడు. గురువు అలాగే ఉంటాడండి. సద్గురువు బోధ జీవితాన్ని మార్చేస్తుంది. వెంటనే ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయిస్తుంది. ఓకే, అంతవరకు తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేద్దాం. మంచిది. చాలా సంతోషము. నమస్తే.